నమస్తే. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హోదా కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన హక్కులు పొందలేరంటూ ఆ తీర్పు వెలువడింది. సో దీని మీద చాలా అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ఏదైతే మాదిగా ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ ఆరేపల్లి రాజేంద్ర గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సార్, ఈ యొక్క ఎస్సీ హోదాను మీరు పొందలేరు మతం మారితే, ఎవరైతే క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతారో వాళ్ళకు ఈ ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి కూడా వాళ్ళకు వర్తించేటట్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మీకు కూడా తెలుసు. సో దీని మీద చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా మీరేం చెప్తారు దీని మీద? ముఖ్యంగా భారతదేశంలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగము 1947 నవంబరు 29th రోజు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేయబడ్డది. తర్వాత 1950 జనవరి 26 నుంచి కాన్స్టిట్యూషను అమల్లోకి రావడం జరిగింది. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, అంటే ఏ మతమైనా ఏ కులమైనా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం జరిగింది. దాని ప్రకారంగా ఎవరు కూడా ఏ మతమైనా కూడా ఏ కులమైనా కూడా ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు పూజించవచ్చు అనేది రాజ్యాంగం ఆర్టికల్ 25 క్లియర్గా చెప్తుంది. మత విశ్వాసాలు ఎవరికి ఇష్టం అన్నట్టుగా వాళ్ళు దాన్ని పాటించవచ్చు అనేది రాజ్యాంగం మనకు చెప్తా ఉన్నది. ముఖ్యంగా ఈ రాజ్యాంగ ధర్మాసనం 1950 అంటే ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, ఎందుకంటే అప్పుడప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది, అప్పుడప్పుడే రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. ఆ టైంలోనే ఈ యొక్క ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ తీసుకొచ్చి అప్పుడు మొదట ఓన్లీ హిందూలో ఉన్నవాళ్ళు, హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకుంటే మాత్రం వాళ్ళ యొక్క రిజర్వేషన్ రద్దు అవుతుంది అనేది ఒక ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ ద్వారా మాత్రమే మరి ప్రభుత్వం చెప్పింది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం. అది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్టికల్లో లేదు, పొందుపరచలేదు. ఆర్టికల్లో ఎక్కడ కూడా పార్లమెంటు ద్వారా చట్టం కాలేదు. ఓన్లీ క్యాబినెట్ అప్రూవల్ ద్వారా ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది. అందరు కూడా దాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మరి భారత సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా దీని మీద ఇలాంటి తీర్పులు వెలువరచలేదు. ఎందుకంటే 2004లో ఇదే చట్టాన్ని, అంటే ఇదే ప్రెసిడెన్షియల్ డైరెక్షన్ను క్వశ్చన్ చేస్తూ సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద తీర్పు రాలే. ఈ మధ్య కాలంలో 2022లో మరి భారత ప్రభుత్వము మరి కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా వేయడం జరిగింది. దళితులకు ఏ హోదా, మరి అంటే క్రిస్టియన్ మతం తీసుకున్నప్పుడు వాళ్ళకు మరి ఎస్సీ హోదా వర్తిస్తా లేదని ముఖ్యంగా ప్రధానంగా ఈ యొక్క అంశం మీదనే కేజీ బాలకృష్ణన్ గారి యొక్క కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేసి 4 సంవత్సరాలు అయిందండి. కమిషన్కి ఒక సైంటిస్ట్ ఉందా? ఇంతవరకు రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. కానీ ఆ రిపోర్ట్ చూడకుండానే సుప్రీంకోర్టు మరి ఈ విధంగా మరి తీర్పు ఇవ్వడం అనేది అది మేము అంటే మొత్తం దళిత వర్గాలు, భారతదేశంలో ఉన్న దళిత వర్గాలు అన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాంగం అనేది అందరికీ సమానం. ఒక రిజర్వేషన్ అనేది ఏ విధంగా ఏర్పడ్డది? ఒక ఏదైతే కుల వివక్షత ఉన్నదో, ఏదైతే అస్పృశ్యత నివారణ కోసం ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% ఎస్సీస్కు, 7% ఎస్టీస్కు, మరి కేంద్ర ప్రభుత్వంలో అదేవిధంగా రాజకీయాలలో కూడా రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది. కానీ ఈరోజు ఆ రిజర్వేషన్స్ పొందుకొని ఏదో వీళ్ళు డెవలప్ అవుతున్నారు ఎస్సీలు అనే ఒకటి మనసులో అదొక విధమైనటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందా, మరి అందులో ఉన్న కొంతమంది పెట్టుకున్నారా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరైనా మతం మారితే, ఏ కులంలో ఉన్నా మతం మారినప్పుడు వాళ్ళకు వర్తించే రిజర్వేషన్ కోల్పోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి? ఓన్లీ దళితులు మతం మారితేనే రిజర్వేషన్ కోల్పోతారట. ఇతర మతస్థులు ఎవరు మారినా రిజర్వేషన్ పోదు, కేవలం ఎస్సీ మాత్రమే. జడ్జిమెంట్లో ఇదే ఉంది కదా, జడ్జిమెంట్లు ఇదే ఉన్నది, మొదటి నుంచి కూడా ఇదే వాదన జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు కూడా ఈరోజు 27% రిజర్వేషన్ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంది, అన్నిట్లో కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఏ కులం మారినా కూడా వాళ్ళకు కాపు ఉంటే కాపు, కమ్ము ఉంటే కమ్మ, ఇంక ఏది ఉంటే అదే వర్తిస్తూ ఉంది బీసీలకు. అదేవిధంగా మిగతా వర్గాలకు ఈరోజు ఈబీసీ ఒక రిజర్వేషన్ వచ్చింది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్. ఆ వీకర్ సెక్షన్ 10% ఇస్తున్నారండి.
ఇప్పుడు వాళ్ళు ఉన్నది జనాభే 10%. మరి 10% అంటే 100% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కలిపితే 25% అండి. బీసీలు అందరూ ఓబీసీ కలిపితే 53%. ఇంకా మిగతా మైనార్టీలు అందరు కలిపితే ముస్లిం కలిపితే ఈరోజు 92% జనాభా ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ ఎంత ఉన్నారు అప్పర్ క్యాస్ట్ ఓన్లీ 10%. 10%కు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి 100% ఉద్యోగాలు వస్తున్నాయి, 100% ఆర్థిక సమృద్ధి దొరుకుతుంది. మరి ఇక్కడ 53% ఉన్న ఓబీసీలకు మాత్రం ఓన్లీ 25%, 27% రిజర్వేషన్ ఉంది. మరి 25% ఉన్న ఎస్సీలకు మాత్రము, ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఈరోజు 15%, 7% ఉంది రిజర్వేషన్. మరి ఇక్కడేమో ఒక వివక్షత ఉంది, అక్కడేమో వాళ్ళు 100% తీసుకుంటూ మరి ఈరోజు ఏదైతే అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రెడ్డిస్ కావచ్చు, కమ్మాస్ కావచ్చు, వెల్మాస్ కావచ్చు, అందరు క్రిస్టియన్స్లలో చాలామంది క్రిస్టియన్లో మారిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు. ఆంధ్రలో ఉన్నటువంటి రెడ్డిస్ సగం మంది కూడా క్రిస్టియన్ తీసుకున్నారు. బట్ వాళ్ళు అటు క్రిస్టియన్గా విద్యను బోధించారు, క్రిస్టియన్ మిషనరీల ద్వారా విద్యను అందుకున్నారు, ఉద్యోగాలు అందుకున్నారు, రాజకీయంగా పైకి వచ్చారు. ఈరోజు రెడ్డిల లాగానే సమాజంలో కొలవబడుతున్నారు. కానీ ఇక్కడ దళితులు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి దళిత కమ్యూనిటీని మరి ఈ విధంగా వివక్షతకు గురి చేస్తే వారు ఎక్కడ బతకాలి? కొన్ని యుగాలు అంటే కొన్ని దశాబ్దాలు వాళ్ళు కుల వివక్షతను ఎదుర్కొన్నారు. మా తండ్రులు తాతలు అందరూ వాళ్ళకి తిండి లేని రోజులు, వాళ్ళ కులం చెప్పుకొని బతకలేని రోజులు, రోడ్డు మీద నడవలేని స్థితి నుంచి ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ కృషి వలన ఈరోజు కొంతమంది చదువుకొని ముందుకొచ్చి ఈరోజు ఇప్పుడిప్పుడే ఐఏఎస్లు ఐపీఎస్లు మరి గ్రూప్ 1 మరి వివిధ ఉద్యోగాలలో ఒక అవకాశాలు పొందుతున్నప్పుడు ఈ విధంగా కట్టేలు చేస్తే, ఈ విధంగా మరి వివక్ష గురి చేస్తే మరి ఎక్కడికి పోతారు దళితులు? నువ్వు హిందుత్వంలో ఉన్నప్పుడు వివక్షనే, నీ కులం తక్కువ, నువ్వు గుడికి రావద్దంటారు, నువ్వు చదువుకోవద్దంటారు. ఒకప్పుడు మా తాతలు ఉన్నప్పుడు చదువుకుంటే వాడు నాలుక మీద సీసం పోసిన రోజులు ఉన్నాయి. వాడు ఇంటి ముందుకెళ్ళి నడిస్తే మళ్ళీ నీళ్లు చల్లుకునే రోజులు, ఇంటి ముందుకెళ్ళి మెయిన్ రోడ్లో నడవడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడి నుంచి అవన్నీ స్టడీ చేసినాకనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ స్టడీ చేసి బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి రేపు స్వాతంత్రం రాబోతుంది, ఆ స్వాతంత్రంలో మా దళితుల యొక్క పాత్ర ఏంది, మా యొక్క స్థితి ఏంది, వీళ్ళందరూ కూడా అంటరాని వాళ్ళుగా మంచినీళ్ళు చెరువులో కూడా నీళ్లు తోడుకొని రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూస్తున్నా ఎస్సీల బాయిలు ఎక్కడ వేరే తీరు ఉండేది, ఊరవతల అక్కడికి వెళ్ళేది ఆగాలి, ఉన్నవాళ్ళ ఉన్నత కులాల బాయిలు వేరే దగ్గర ఉండేవి, అక్కడి నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు దేశం అభివృద్ధి చెంది ఎంతో కొంత టెక్నాలజికల్గా ఎకనామికల్గా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇవన్నీ అవసరమా? ఈ వివక్షలు ఏది ఉన్నా కూడా రాజ్యాంగము అందరికీ సమానంగా ఉండాలి. ఈరోజు భారతదేశంలో మరి ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు మరి ఎక్కువ కాలం పీరియడ్ చేసినటువంటి ప్రధానమంత్రిగా మరి నెహ్రూ తర్వాత చరిత్రకి ఎక్కిండ్రు. మరి అలాంటి అంటే ఒక బలమైన నాయకుడిగా ప్రపంచంలో అని చెప్తున్నారు ఎవరు? బీజేపీ పార్టీ. మరి దీన్ని ఎందుకు కులం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ కులాన్ని ఎందుకు నిర్మూలించలేకపోతున్నారు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఆయన ఉవ్వెత్తున తీసుకొచ్చినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగుడు చెప్తున్నాడు మొత్తం కుల వ్యవస్థనే రద్దు చేయండి అని ఒక ప్రశ్న కూడా ఆయన లేవనెత్తా ఉన్నాడు. సో ఏం చెప్తారు మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు, మీ కామెంట్ ఏంటి? చాలా మంచిదండి, ఎందుకంటే భారత రాజ్యాంగం కూడా అదే చెప్తా ఉన్నాం, అందరికీ సమాన అవకాశాలు, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరూ సమానంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఏ ఒక్క వర్గం అభివృద్ధి చెంద కాదు. 10% ఉన్న వాళ్ళే రాజ్యాంగంలో పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రాలు ఏలాలి, భారతదేశాన్ని ఏలాలంటే ఈ దేశము ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదు. ఇంకా బిలో పవర్టీ లైన్ మన వాళ్ళు ఇక్కడ 47% బిలో పవర్టీ లైన్ ఉన్నారు, 50% ఉన్నారు. ఈరోజు 1 కోటి మందికి మనం రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏందండి? 4 కోట్ల కోటి మందికి వైట్ కార్డు ఇస్తున్నామంటే అంటే ఇంకా బిలో పవర్టీ లైన్ ఉన్నారు అన్నట్టే కదా. దాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కదా ప్రభుత్వం. నేను అదే అంటున్నాను, మందకృష్ణ గారు చెప్పిన దాన్ని కూడా డెఫినెట్గా అంగీకరిస్తున్నాను. ఈ యొక్క కులాన్ని రద్దు చేయాలి, కుల వివక్షతను రద్దు చేయాలి. కులం అనేది మతం అనేది కూడా నీకు రాజ్యాంగంలో అవసరం, ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటారండి. ఎవరి రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇష్టమైన వాళ్ళకి నమ్మకాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ని బట్టి, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వివక్షతను బట్టి కూడా మమ్మల్ని బడికి రానియలేదు, గుడికి రానియలేదు. మరి ఎక్కడికి పోవాలా? మేము ఎక్కడొక్కడ చదువు చెప్పాను కదా మిషనరీస్ వచ్చి. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఎస్సీలు ముందు క్రిస్టియన్స్ అయినరు, కాకి మాధవరావు గారు ముందు వీళ్ళు అయినరు, ఐఏఎస్లు అయినరు. ఎందుకు అయినరు? మిషనరీస్ చదువు చెప్పిన అక్కడ.
జేబిరాజు లాంటి వాళ్ళు మిగతా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అక్కడ మిషనరీ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళు తిండి పెట్టారు. తిండి లేనప్పుడు తిండి ఇచ్చి పనికి కూడా రానియని రోజులు భారతదేశంలో. ఎస్సీలను శూద్రులుగా అతి శూద్రులుగా చూస్తూ వాళ్ళను అసలు పని కూడా ఇవ్వలేదండి. బీసీలకు కూడా పని ఇవ్వలేదు. పుస్తకాలు మీరు చదవండి, చరిత్ర తెలుసుకోండి. దయచేసి మేధావులందరూ కూడా దీని మీద స్పందించాలి. మనం ఈ కుల వివక్షతను వదిలిపెడదాం. ఈ యొక్క మతం అనేది వాళ్ళ విశ్వాసాలను బట్టి ఉంటుంది. కొంతమంది నమ్మరు, కొందరు ఎత్తిస్తుంటారు, వాళ్ళు కొందరు దేవునే నమ్మరు. దానికి మనం ఏం చేస్తామండి? అది మనకు సంబంధం లేదు. ఇక్కడ చదువుకున్న వాడికి ఒక గౌరవం ఉన్నది. చదువుకున్నవాడికి ఇంకా చదువు అబ్బాయి చెప్పాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇంకా ఇప్పటికీ సర్పంచ్ కానీ ఎస్సీలలో సర్పంచ్, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కులాలు ఎన్నో ఉన్నాయండి. వాళ్లకు మనము చైతన్యవ్వాలి, వాళ్ళని అభివృద్ధిలోకి తేవాలి. వాడు ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో విశ్వాసం, ఏదో ప్రేయర్ చేసుకుంటాడు, ఏదో మతాన్ని ఉండొచ్చు. దానికి నీకు ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు వేరే అప్పర్ క్యాస్ట్లు ఉన్న వాళ్ళేమో క్రిస్టియన్ మతం తీసుకుంటే నీకు కులం మారదు, బీసీలో క్రిస్టియానిటీ తీసుకుంటే కులం మారదు, ఓన్లీ ఎస్సీ దళితులు ఎస్టీలకు కూడా మారతలేదు. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? ఇది ఎక్కడ వివక్షత అండి? ఇది ఎక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అండి? కాబట్టి ఈరోజు మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ప్రశ్నిస్తున్నాం. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఆల్రెడీ గవాయి గారు కూడా లాస్ట్ టైం చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఈ కేటగిరైజేషన్ ఎందుకు తీసుకొచ్చారండి? విత్ ఇన్ ద ఎస్సీలలో కూడా ఇంకా డిస్పారిటీ ఉంది, ఇంకా వివక్ష ఉంది. అంటే కొంతమంది 1-2 మాలమాదిగ కులాలే అభివృద్ధి చెందినాయి, మిగతా అట్టడుగు వర్గాలు ఎస్సీలలో అభివృద్ధి జరగలేదు. కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి జరగాలంటే కేటగిరైజేషన్ చేసుకోవచ్చు అని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. దాని అనుకూలంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కేటగిరైజేషన్ చేశారు. అది ఇప్పుడు అమలు అవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులుగా అంటే మీరు ఏం భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇప్పుడు మందకృష్ణ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కలుపుకొని మరి దీని మీద ఏదైనా కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే చీఫ్ జస్టిస్కో ఏదైనా లేఖలు రాసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి దీని మీద? నేను గౌరవ మందకృష్ణ గారికి ఓపెన్గా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీరు 30 సంవత్సరాలు మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపిస్తూ, మరి వికలాంగుల ఉద్యమాలు నడిపిస్తూ, మరి ఇంకా గుండా ఆపరేషన్లు కూడా నడిపించారు, ఇంకా అనేక ఉద్యమాలు చేసినారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారితో మీరు ముందుండి నడిపించినటువంటి అనుభవం గల వాళ్ళు. మీరు దీన్ని ముందు తీసుకోండి. వేరే వాళ్ళు చేస్తే నేను చేయుతని ఇస్తానడం కాదు, మీరే ముందు తీసుకోండి దీన్ని. ఎందుకంటే దళితులు ఎక్కువ మట్టుకు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి 90% అందరూ కూడా మీరు క్రిస్టియానిటీని నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? అప్పుడు అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ముందు అక్కడ వచ్చారు, అక్కడ మిషనరీ స్థాపించి చదువు చెప్పారు. వాళ్ళు అక్కడే అలాగే గ్రో అయినరు, అలాగే డెవలప్ అయినరు. దాన్ని అంత తొందరగా వదిలిపోరు. దానంత మాత్రాన నీకు మాలపేట అక్కడే ఉంది, మాదిగపేట అక్కడే ఉంది, ఎక్కడ ఏ వీధులు ఉండాలో అక్కడే ఉన్నారు. ఆడికెళ్ళే వాడు బైబిల్ తీసుకొని పోయి వాళ్ళు చర్చికి పోతారు, అక్కడికెళ్ళే టెంపుల్కి పోతారు, అక్కడికెళ్ళే కొంతమంది మసీద్ కూడా పోవచ్చు. మా ఊర్లో ఎస్సీలు ముస్లింల మారి మసీద్కి పోయే వాళ్ళని కూడా నేను చూసిన. నర్సయ్య వహాబ్గా పేరు పెట్టుకున్నాడు, ఆయన ముస్లిం వెళ్తాడు, ఉండడు ఎక్కడ ఉంటాడు? మా మాదిగ వాడలనే ఉంటాడు. కానీ ఎల్లుడు అక్కడ ఏమంటారు? ఆయన నువ్వు మాదిగ అంటారా, నీకు ముస్లిం అని సయ్యద్ అంటారా, అక్బర్ అంటారా? ఓన్లీ పేరు పెట్టుకున్నాడు అంతే. జస్ట్ గౌరవం కోసమో దీనికోసమో పెట్టుకున్నాడు. ఆయనకు ఒక విశ్వాసం తెలియదు. కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రార్థన వల్లనో దేవుని పూజించడం వల్ల కుల మారదు. ఈ కులతో కూడుకున్నటువంటి భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అన్నాడు. అందుకే కులాంతర వివాహాలు జరగాలని అంబేద్కర్ కోరుకున్నాడు. ఈరోజు కులాంతర వివాహాలు జరిగితే కూడా ఉన్నత వర్గాలు ఎస్సీలు ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళని హతమారుస్తూ ఉన్నారు. ఇలాంటి పోవాలంటే ఒక్కటే, భారతదేశంలో మోదీ గారు ముందుబడి ఈరోజు ఈ కులాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఏదైతే మందకృష్ణ గారు కోరుకుంటున్నారో, మరి కులం అనేదే తీసివేయాలి మొత్తానికే. ఇప్పుడు కొంతమంది కులం లేని మతం లేని సర్టిఫికెట్లు కూడా అప్లై చేసి తీసుకుంటున్నారు. అది మొత్తం దేశంలో విస్తరింపని. అప్పుడు మనం అమెరికా లాగా, యూకే లాగా, ఆస్ట్రేలియా డెవలప్ అవుతుంది. భారతదేశం కులరహిత దేశంగా మారుతుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా మందకృష్ణ గారికి, మీరు దీన్ని ఈ ఎజెండాను తీసుకోండి. భారతదేశంలో మోడీ గారు మీకు చాలా దగ్గర, అత్యున్నతమైన మరి నాయకుడు కాబట్టి, మీకు దగ్గర కాబట్టి ఈ ఎజెండాను తీసుకోండి. మాదిగ మేధాల ఫోరం కావచ్చు, మాల మహానాడు కావచ్చు, మిగతా సంఘాలన్నీ కూడా ఏదైతే దళిత సంఘాలు ఉన్నాయో, బహుజన సంఘాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు మద్దతు పలుకుతాయని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనం కులరహితం అనేటువంటి దేశాన్ని కోరుకోవాలి, మతరహితమైనటువంటి దేశాన్ని కోరుకోవాలి.
ఒక సామరస్యంగా మనం అందరం కలిసి ఉన్నప్పుడే భారతదేశం తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఇంత ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏఐ కాలంలో కూడా ఇంకా కులాలతోటి కొట్లాడకుండా నువ్వు అక్కడే ఉంటే నీ దేశం ఎప్పుడు డెవలప్ అవుతుంది, నీ నిరుద్యోగం ఎప్పుడు పోతుంది, నీకు ఇంకా మిగతా విషయాలు ఏదైతే ఆర్థిక అభివృద్ధి కావచ్చు మిగతా ఎప్పుడు అవుతాయి. రాజకీయంగా కూడా ఇంకెంతోమంది రాజకీయ లాభాలు పొందలేదు, రాజకీయ ఫలాలు పొందలేదు. కాబట్టి దళితులు, ముఖ్యంగా దళితులకు న్యాయం జరగాలంటే ఇలాంటి వివక్షతలు పోవాలండి. ముఖ్యంగా ఎంతోమంది మేధావులు చెప్తున్నారు ఇది 1950 ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో అది తప్పు, దాన్ని రద్దు చేయాలి, దానికి అమెండ్మెంట్ వచ్చి మరి ఈరోజు మోడీ గారు ఒక చట్టం కూడా తీసుకురావాలి. దాని మోడీ గారు చట్టం తీసుకొచ్చి ఎవరు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరికి ఇష్టం ఉన్న మతం వాళ్ళు పాటించవచ్చు. దాన్ని ఎవరన్నా ఇచ్చేసి డిస్టర్బెన్స్ చేస్తే చట్ట ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప కానీ పూర్తిగానే మనం దీన్ని మళ్ళను ఇది చేద్దాం, అణిచివేద్దాం, ఇక్కడ కూడా వివక్షత చూపెడితే ఇది మంచిది కాదు. భారత ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు దీని మీద సరైన ఆలోచన చేయాలి. దళిత క్రిస్టియన్లకు దళిత హోదా ఇవ్వాలి అంటే ఎస్సీ హోదా ఇవ్వాలనేది ఒక దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆల్రెడీ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ కూడా పాజిటివ్ రిప్లై ఇచ్చిందండి. వాళ్ళు మతం మారినంత మాత్రాన కులం మారట్లేదు, వాళ్ళ సోషల్ స్టేటస్ మారట్లేదు. భారతదేశంలో కులంతో కూడుకున్నటువంటి ఈ దేశంలో వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళని ఎస్సీలుగానే చూస్తున్నారు, మాలలుగానే మాదిగలుగానే చూస్తున్నారు తప్ప ఏదో కొంతమంది చదువుకున్న వాళ్ళకే ఒక రెస్పెక్ట్ దొరుకుతుందండి ఈ సమాజంలో. కొంతమందికి అది కూడా మిగతా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మందకృష్ణ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దీన్ని ఒక ఎజెండాగా తీసుకొని ఎంఆర్పిఎస్ కేటగిరైజేషన్ అయిపోయింది మీకు, ఇప్పుడు దీన్ని ఒక తీసుకొని అవసరం ఉంటే సుప్రీంకోర్టులో ఫుల్ బెంచ్కి మీరు దీన్ని సవాల్ చేయాలి. దీనికి మేమందరం కూడా మీ మద్దతు పలుకుతాము. దళితులే కాదు బహుజనులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి రావాలి. అప్పుడే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాము. భారత రాజ్యాంగానికి ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విధానాన్ని ఆల్రెడీ అంబేద్కర్ గారు ఎన్నో స్పీచ్లలో చెప్పారండి, కులం మతం మారితే కులం మారదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ కోసం కొంచెం మారుండొచ్చు, దాంతో నీ కులం అయితే మారతలేదు కదా. కాబట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్పీచ్లకు కూడా స్ఫూర్తికి వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా అమెండ్మెంట్ చేయాలి మోదీ గారు. మరి దీన్ని మరి మందకృష్ణ గారు కూడా తీవ్రంగా తీసుకోవాలా. మిగతా సంఘాలన్నీ కూడా దీని మద్దతు వాళ్ళకి భారతదేశాన్ని ఒక మంచి దేశంగా మార్చడానికి అందరం కలిసిమెలిసి ఉండి జీవించి దేశాన్ని అభివృద్ధిలో పాలు పొందుకోవాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఏఐ యుగంలో కూడా కులాల మధ్య ఈ వివక్షత ఏంటి, మతం మారినంత మాతాన కులం మారదంటూ కూడా అరేపల్లి రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఫైట్ చేయండి. అన్ని సంఘాలు అన్ని కులాలు కూడా దీనికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాయి. ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మేము కూడా మద్దతు తెలుపుతాం. సుప్రీంకోర్టుకు వెళ్ళండి, సవాల్ చేయండి, అక్కడ ఫుల్ బెంచ్తో మరొకసారి దీని మీద ఖచ్చితంగా మరి న్యాయ పోరాటం చేయాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. కేవలం ఎస్సీ హోదాను ఎస్సీలు మాత్రమే మతం మారినప్పుడు పొందకపోవడం ఇది ఖచ్చితంగా కుట్రగా కనిపిస్తూ ఉంది. ఇతర కులస్తులకు లేనిది కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి వాళ్ళు మాత్రమే మతం మారితే ఈ ఎస్సీ హోదాను రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తారని కొంత ప్రశ్నల వర్షం అయితే కనిపిస్తుంది. చూద్దాం వివాదం ఎక్కడ పోతుంది, దీని మీద ఎటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.